Hello everyone, welcome to our channel Axim Online Academy. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అనుసరించాల్సినటువంటి 22 సూత్రాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి. అందులో లక్ష్యం గురించి చెప్పుకున్నాం, తర్వాత కోచింగ్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి, చదివే వాతావరణం గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఎలాంటి వాతావరణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మంచి ఎఫెక్టివ్గా మనం చదువుకోవడానికి ఉంటుంది, అసలు చదివే వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. మన వీడియోల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఒరిజినల్ కంటెంట్లోకి వెళ్ళడానికంటే ముందు తెలుసు మనందరికీ, ప్రతిరోజు మనం ఒక వీడియోనైతే ఒక క్వశ్చన్ని, ప్రతి వీడియోలో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఇది ఇండియన్ ఎకానమీలో క్వశ్చన్ అండి. ఒకసారి పాజ్ చేస్తున్నా, పాజ్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, భారతదేశంలో వ్యవసాయ రంగ సంస్థాగత పరపతికి సంబంధించి ఈ క్రింది సరికాని వ్యాఖ్యలను గుర్తించండి. ఏమంటాడు? సరికాని వ్యాఖ్యలు అంటుండు. ఎటువంటి హామీ? ఆప్షన్ ఏ ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇవ్వడం. ఆప్షన్ బి ఉత్పాదక రంగాలకు రుణాలు ఇవ్వడం. ప్రతికూల పరిస్థితుల్లో వడ్డీ మాఫీ చేయడం. క్లిష్టమైన ప్రక్రియలతో కూడిన రుణ మంజూరీ విధానం. అంటే చూడండి, ఇక్కడ మనకి వ్యవసాయ రంగ పరపతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంస్థాగత పరపతి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిస్టమ్ అంటాం. తర్వాత అన్ఆర్గనైజ్డ్ అంటే అన్ఇన్స్టిట్యూషనల్, అంటే వ్యవసాయ రంగ పరపతి సంబంధించి సంస్థాగత పరపతి, సంస్థేతర పరపతి, అన్ఇన్స్టిట్యూషనల్ పరపతి అని చెప్పేసి, క్రెడిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండిట్లో దీనికి సంబంధించి సంస్థాగత పరపతికి సంబంధించి సరికాని వ్యాఖ్య అంటున్నాం. ముందు సరైనవేవో చూద్దాం. సంస్థాగత పరపతి అంటే ఏమేమి వస్తాయి? రీజనల్ రూరల్ బ్యాంక్స్, బ్యాంకులు, తర్వాత నాబార్డ్, ఇట్లాంటి ఇచ్చేటివి సంస్థాగత రుణాలు పరపతి అంటాం. ఇవి కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, బంధువులు, స్నేహితులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రుణాలని సంస్థాగత కాని పరపతి లేదా అన్ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఇప్పుడు సంస్థాగత పరపతికి సంబంధించి సరికాని వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇవ్వడం. చూడండి, సంస్థాగత పరపతి ఎప్పుడు కూడా ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇవ్వవు. బ్యాంకులు కానీ, ఆర్ఆర్బీలు కానీ, ఇతర సంస్థలు ఏవైనా సరే, అంటే వీటిని సంస్థాగత పరపతి అందించే సంస్థలు అంటాం కదా, ఇవి హామీ లేకుండా రుణాలు ఇవ్వవు. నెక్స్ట్, ఉత్పాదక రంగాలకు రుణాలు ఇవ్వడం. అవును, ఈ సంస్థలన్నీ కూడా ఉత్పాదక, ప్రొడక్టివ్ అందించేటువంటి వాటికి మాత్రమే రుణాలు అందిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో వడ్డీ మాఫీ చేస్తాయి. ఎప్పుడన్నా పంటలు బాగా దెబ్బతిని వరదలు, కరువు కాటకాలు ఇట్లాంటివి సంభవించినప్పుడు సమ్ టైమ్స్ వడ్డీ మాఫీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా రైట్. నెక్స్ట్, క్లిష్టమైన ప్రక్రియలతో కూడిన రుణ మంజూరీ విధానం. చూడండి, ఎప్పుడైనా సంస్థాగత పరపతికి రుణ మంజూరీ అనేది కొంత సంక్లిష్టంగా ఉంటుంది. సంస్థేతర అంటే వడ్డీ వ్యాపారస్తుల వీళ్ళ దగ్గర నుంచి రుణ మంజూరీ విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే సంస్థాగత పరపతికి సంబంధించి ఈ మూడు రైట్ ఆన్సర్లు. ఇది సరికానిది, అంటే ఎటువంటి హామీ లేకుండా రుణాలు అనేది సంస్థాగత పరపతి సంస్థలు ఇవ్వవు. కాబట్టి సరికానిది ఏది? ఈ ఏ అనేది సరికానిది. ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఏది ఉంది? ఒకటి మాత్రమే, అంటే ఏ మాత్రమే ఎక్కడ ఉంది? ఒకటి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది ఒకటి అవుతుంది. సంస్థాగత పరపతికి సంబంధించి సరికాని వాక్య ఏ మాత్రమే, ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ రెడీ, మనం ఒరిజినల్ వీడియోకి అయితే వెళ్దాం. ఒకసారి ఏముంది ఈరోజు ఒరిజినల్ వీడియో వచ్చేసి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చదివే వాతావరణం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలాంటి వాతావరణంలో చదువుకోవాలి అసలు అని చెప్పేసి, చదివే వాతావరణం ఎట్లా ఉండాలని మనం వీడియో చేయబోతున్నాం. దీంట్లో చూడండి, స్టడీ ఎన్విరాన్మెంట్ అంటే చదివే వాతావరణం. ఇల్లు మంచిదా, రూమ్ మంచిదా? ఇది బిగ్ క్వశ్చన్ అండి. నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఇల్లు కన్నా రూమే మంచిది. అంటే ఒక ముగ్గురు నలుగురు కలిసి, ఇక్కడ పియర్ గ్రూప్, సెలక్షన్ ఆఫ్ పియర్ గ్రూప్ ఉందిగా, ఇది కూడా చూడండి. ఈ రెండు కలిపి చెప్తాను. ఒక రూమ్లో ఎవరైతే నలుగురు ఐదుగురు కలిసి, కొంతమంది కలిసి, వాళ్ళందరూ ఒక మంచి రూమ్ని సెటప్ చేసి, ఆ రూమ్లో ఒక ముగ్గురు లేదంటే నలుగురు పియర్ గ్రూప్, అంటే ఒకే ఎగ్జామ్కి గ్రూప్ 2 చదివే వాళ్ళంతా ఒకటి, గ్రూప్ 1 చదివేవాళ్ళు, ఎస్ఐకి చదివేవాళ్ళు ఒక గ్రూప్, అట్లా కాకపోయినా కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే నలుగురు ఐదుగురు కలిసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ప్రిపేర్ కావడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో
మనకి సరైన పియర్ గ్రూప్ ఉండకపోవచ్చు, చదివే రూమ్ మేట్స్ ఉండకపోవచ్చు, లేదంటే కొంతమందికి ఇల్లు చదువుకునే వాతావరణం ఇంట్లో ఉండకపోవచ్చు, కొంతమందికి ఇల్లు చిన్నగా ఉండవచ్చు. అట్లాంటి సందర్భాల్లో ఒక మంచి రూమ్ తీసుకొని ఆ రూమ్లో 4-5 కలిసి పియర్ గ్రూప్ ఏర్పడి ఆ రూమ్లో ప్రిపేర్ కావడం మంచిది. కొంతమందికి ఇల్లు పెద్దగా ఉన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం, లేదా ఇంట్లో ఇంకేదన్నా చదువుకునే వాతావరణం ఉండకపోవచ్చు. అలాంటి వారికి 99% పీపుల్కి ఇల్లు కన్నా రూమే బెస్ట్ అని నేనైతే చెప్తా. నెక్స్ట్, రూమ్ ఇక్కడే ఉండాలని లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే సార్ రూమ్ తీసుకోమన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి కాబట్టి అది ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఉండాలి, లేకపోతే సిటీలోనే హైదరాబాద్లోనే రూమ్ ఉండాలి, రూమ్ తీసుకోవాలి, అక్కడైతేనే చదివే వాతావరణం ఉంటుంది అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి. నువ్వు నిజంగా మంచిగా డెడికేషన్తో కమిట్మెంట్తో చదివితే రూమ్ అనేది హైదరాబాద్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ములుగు జిల్లాలోనూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ లాస్ట్ ఉన్నటువంటి చెట్టు కింద కూడా నువ్వు కూర్చొని చదువుకోవచ్చు. లేదా ఒక రూరల్ విలేజ్లో కూడా నీ ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం లేకపోతే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో 4-5 కలిసి కూడా చదువుకోవచ్చు. కాబట్టి చదువుకోవడానికి ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే రూమ్ అక్కడే వచ్చి రూమ్ తీసుకొని లేదా హాస్టల్లో కూర్చొని చదువుకోవాలని ఎక్కడ లేదు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అక్కడ ఇంటి దగ్గరే ఉండి లేదా అక్కడే ఏదన్నా ఒక రిసోర్స్ చూసుకొని అక్కడే చదువుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. మీరు కూడా రూమ్ పర్టికులర్గా ఇక్కడే ఉండాలని ఏం లేదు, బట్ ఎక్కడున్నా అది చదువుకోవడానికి వీలుగా అనువుగా ఉండేటువంటి రూమ్ ఉంటే చాలు. నెక్స్ట్, ఇంకా చదువుకునే రూమ్ వాతావరణం ఎట్లా ఉండాలంటే మంచి గాలి వెలుతురు చక్కగా ఉండాలి. అట్లా కాకుండా డార్క్ రూమ్లు ఎక్కడో ఇంటీరియర్గా అంటే మనకి వెలుతురు రాకుండా గాలి లేకుండా ఉంటే అలాంటి వాతావరణంలో మనం చదవలేము, తొందరగా స్ట్రెస్కి గురవుతాం. ఆ రూమ్ చాలా ప్లెజెంట్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? మంచి గాలి వెలుతురు చక్కగా వచ్చేటట్టు ప్లెజెంట్గా ఉంటే మనం ఎక్కువ గంటలు ఆ రూమ్లో ఉండి చదువుకోగలుగుతాం. నెక్స్ట్, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రూమ్లో చదవమన్నాం కదా అని చెప్పేసి ఒక చిన్న రూమ్లోనే 5 మందో 10 మందో ఉండి అక్కడే గిజగిజలాడుతూ ఉంటే ఒక తెలియని నాయిస్ క్రియేట్ అయ్యి ఇన్కన్వీనియంట్గా ఉండి చదవబుద్ధి కాదు. అట్లా కాకుండా ఉన్న చిన్న రూమ్ అయినా పెద్ద రూమ్ అయినా ఒక 3-4, బియాండ్ 5 మించొద్దు. 3 ఓకే, 4 ఆప్టిమం, 5 బియాండ్ కావద్దు. 4 మంచిగా పర్ఫెక్ట్గా చదువుకోవడానికి కంఫర్ట్ ఉండేటువంటి రూమ్ తీసుకొని చదువుకోవాలి. ఎక్కువ మంది రూమ్లో ఉన్నా కానీ నాయిస్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, రీడింగ్ రూమ్, స్లీపింగ్ రూమ్ వేరువేరుగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం ఇప్పుడు రీడింగ్ రూమ్లో ఉన్నాం అనుకో, అంటే ఉన్నటువంటి ఆ రూమ్ తీసుకున్నాం కదా అని చెప్పేసి అదే స్లీపింగ్ రూమ్గా అదే రీడింగ్ రూమ్గా ఉపయోగించుకోవద్దు. స్లీపింగ్ రూమ్ ఎట్లా ఉండాలి? జనరల్గా డార్క్గా ఉండాలి. డార్క్గా ఉంటే అది మీకు స్లీపింగ్కి కంఫర్ట్ ఉంటుంది. రీడింగ్ రూమ్ ఎట్లుండాలి? బ్రైట్గా ఉండాలి, అంటే మంచిగా చదువుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ రెండు కంబైన్ చేసినాం అనుకోండి, ఆ స్లీపింగ్ అంటే చదువుకోగానే పడుకునే అతను ఈ లైటింగ్ వల్ల అన్కంఫర్ట్గా ఉంటాడు. లేదా రీడింగ్ రూమ్లో స్లీపింగ్ రూమ్లో నువ్వు చదువుకోవాలనుకో, నీకు ఆ లైటింగ్ సరిపోదు. అందుకే రీడింగ్ రూమ్ అనేది సపరేట్ ఉండాలి, స్లీపింగ్ రూమ్ అనేది సపరేట్ ఉండాలి. ఈ రెండు సపరేట్ ఉంటేనే నీకు చదువుకునే వాళ్ళు చదువుకోవడానికి, అంటే స్లీపింగ్ పడుకునేటువంటి వాళ్ళకి పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ఇంకా స్టడీ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి? పెంట్ హౌస్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది బ్యాచిలర్స్ జనరల్గా మనం రూమ్స్ తీసుకుంటారు హైదరాబాద్లోనే ఎక్కడైనా, కానీ కొంచెం పెంట్ హౌస్ అనేది సజెస్టబుల్. కొద్దిగా ముందు ఫ్రీ ఏరియా ఉంటుంది, మనకి చుట్టుపక్కల నైబర్స్ అంటే మన రూమ్ కానుకొని వేరే ఎవరు ఉండరు. కొంచెం మనం స్టూడెంట్స్ కాబట్టి మనకి కంఫర్ట్గా ఏది ఉంటుందంటే పెంట్ హౌస్లో ఇన్ జనరల్గా స్టూడెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే గ్రౌండ్కి దగ్గర ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా గ్రూప్స్ అభ్యర్థులకి అయితే మనకి గ్రౌండ్తో పని లేదు కాబట్టి ఎక్కడ రూమ్ తీసుకున్నా ఓకే. బట్ కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అవసరమయ్యేటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గ్రౌండ్కి దగ్గర ఉంటే నీకు ఈ జర్నీ టైం అనేది కలిసి వస్తుంది. గ్రౌండ్కి మార్నింగ్ వెళ్ళేటప్పుడు లేదా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తొందరగా నువ్వు గ్రౌండ్కి చేరుకొని మళ్ళీ తొందరగా రూమ్కి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని గ్రౌండ్ ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండి నువ్వు ఎక్కడో ఉంటే ఆ జర్నీకే టైం అంతా పోతుంది. కాబట్టి అట్లా కాకుండా
గ్రౌండ్కి దగ్గర ఉండేటువంటి రూమ్ తీసుకోవాలి. నెక్స్ట్ రూమ్ పరిశుభ్రత అతి ముఖ్యమైనది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రూమ్లో చాలామంది ఆ రూమ్ని మంచిగా ఉంచుకోరు. మంచిగా అంటే మంచి వాతావరణం అంటే సారీ అండి, ఒక్క నిమిషం. మంచి చదివే రూమ్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఉంచుకోవాలి. రూమ్లో ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే మన రూమ్ ఎప్పుడు చూసినా కానీ మంచిగా డస్ట్ లేకుండా, చాలామంది బుక్స్ అన్ని అరల్లో మేర్చి దాంట్లో మొత్తం కూడా డస్ట్ అంతా ఉంటుంది. ఆ బుక్స్ తీసినప్పుడు డస్ట్ అంతా వస్తుంటుంది. లేదా రూమ్ని డైలీ నీట్గా శుభ్రంగా ఉంచుకోరు. జనరల్గా బ్యాచిలర్స్ అంటే ఒక రకంగా బెడ్స్ కానీ, లేకపోతే మనం చదువుకునే టేబుల్స్ కానీ, తర్వాత మనం కూర్చున్నటువంటి టేబుల్స్, చదువుకునే స్టడీ చైర్స్, లేదా బుక్స్ ఉండేటువంటి అల్మారాలు, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా మంచిగా పరిశుభ్రంగా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ మనకు తెలియకుండా మన నోస్లోకి వెళ్ళి ఒక రకమైన అనీజీనెస్ని క్రియేట్ చేస్తుంది. ఒక రకమైన డస్ట్ని క్రియేట్ చేసి మనని చదువుకోనియకుండా డిస్టర్బెన్స్ని, నాయిస్ని క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు రూమ్ని శుభ్రంగా నీట్గా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చదువుకునేటువంటి వాతావరణంలో ఉన్నాం. మనం ఎట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నాం. అందులో బయట ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. చదువుకునేటువంటి అప్పుడు అంటే ఎప్పుడోసారి తింటే ఓకే, కానీ డైలీ బయట ఫుడ్ తినేటువంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ రూమ్మేట్స్ మధ్య పరస్పర సహకారం ఉండాలి, ఎలాంటి వివాదాలు వద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చదువుకునేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నామో రూమ్లో ఎప్పుడు ఏదో ఒక గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, ఏదో ఒకటి చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు తెచ్చుకుంటూ ఇట్లాంటివి ఉంటే అది మన ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా లేకుండా ఉంటుంది. అట్లాంటి చాలా బ్రాడ్ థింకింగ్ తోటి, చాలా పాజిటివ్ థింకింగ్ తోటి మంచిగా ఉండి రూమ్మేట్స్ మధ్యలో కూడా పని విభజన, అంటే ఎవరు ఏ పని చేయాలో ఖచ్చితంగా ఒక పని పెట్టుకుంటే, జనరల్గా పని దగ్గర గొడవలు వస్తుంటాయి చిన్న చిన్నగా, రూమ్మేట్స్ ఇలాంటివి కామన్. కానీ ఎవరు ఏ పని చేయాలనేది పని విభజన స్పష్టంగా క్లియర్గా ఉంటే వివాదాలు అనేవి రాకుంటే, అవే కాకుండా బుక్స్ గురించి వేరే ఇంకేమైనా ఉంటే కూడా ఎలాంటి వివాదాలు, వాటిని ఘర్షణ లేకుండా ఉంటే మంచిగా స్మూత్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇక ఘర్షణలు, కొట్లాటలు ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటే ఏమవుతుంది, అదంతా కూడా మన ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ పడి ప్రిపరేషన్ స్మూత్గా కాకుండా ఉంటుంది. అలాంటివి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంజాయ్ని పర్సనల్ చేయాలి. ఎప్పుడు రూమ్లో ఎంజాయ్ ఎవరన్నా ఏదైనా చేయదలుచుకుంటే దట్ మీన్స్ అంటే ఏదన్నా ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంకేదన్నా ఉంటే కూడా అదంతా కూడా నీ పర్సనల్, నువ్వు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. కానీ ప్రతి ఎంజాయ్కి ప్రతిదీ కూడా రూమ్మేట్స్ మధ్య, అందరి మధ్య జరగాలంటే ఇంకా రూమ్లో ఎప్పుడు ఈ ఎంజాయ్కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి తప్ప ప్రిపరేషన్ అనేది కుంటుపడుతుంది. నెక్స్ట్ రూమ్లో చిట్ చాట్స్ ఎక్కువగా ఉండొద్దు. కంటెంట్కి సంబంధించి ప్రిపరేషన్, బుక్స్, వీటి గురించి ఎక్కువ చిట్ చాట్స్ ఉండాలి తప్ప బయట విషయాల గురించి ఎక్కువగా నిరంతరం, అంటే ఏదో ఒక 5-10 నిమిషాలు అంటే ఓకే, కానీ నిరంతరం బయట విషయాల గురించి చిట్ చాట్ చేస్తే అల్టిమేట్గా అది నీ ప్రిపరేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ కాల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. రూమ్లో మాట్లాడద్దు ఫోన్ కాల్స్. ఎవరైనా సరే మీ రూమ్లో ఒక మంచి నియమం పెట్టుకోండి, రూల్ పెట్టుకోండి. ఏం రూల్ అంటే ఎవరు ఫోన్లు అనేవి నీ రీడింగ్ రూమ్ అనేది ఒక లైబ్రరీ లాగా ఉంచుకోవాలి. ఆ రీడింగ్ రూమ్లోకి ఫోన్స్ అలౌ చేయొద్దు. ఒకవేళ నీకు ఫోన్ వచ్చిందని తెలిసిన నీ పక్క రూమ్లోకి పోయి, అంటే పక్కన ఉన్నటువంటి రూమ్లో ఫోన్ పెట్టుకొని మిస్డ్ కాల్ ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడాలి. ఎట్టి పరిస్థితిలో కూడా చదువుకునేటువంటి రూమ్లో ప్రెమిసెస్లో ఫోన్ మాట్లాడొద్దు. బయటికి పోయి పక్కన ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడుకునే రూల్ పెట్టుకుంటే ఆ రూమ్, నీ చదువుకునే రూమ్ సైలెంట్గా ఉండి ఒక లైబ్రరీ లాగా ఉండి నీకు మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. అంతేగాని నలుగురు అందరూ చదువుకోవడానికి కూర్చొని నువ్వు ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడి, నువ్వు ఒక 10 నిమిషాలు మాట్లాడి, నువ్వు ఒక 10 నిమిషాలు మాట్లాడితే అది అల్టిమేట్గా ఏమవుతుంది, అది చదువుకునే వాతావరణం, చదువుకునే రూమ్ లాగా అనిపించదు, ఒక కలగాపులమైనటువంటి మార్కెట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ విషయంలో ఖచ్చితంగా రూల్ పెట్టుకుంటే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి వారం ముందు అతనికి పని నుండి రెస్ట్ ఇవ్వండి. సపోజ్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆ ఎగ్జామ్ వారం రోజులే ఉంది. అతను ఎవరైతే ఉన్నాడో పాపం అతనికి మీరందరూ కలిసి అతనికి కోఆపరేట్ చేయాలి, హెల్ప్ చేయాలి. మళ్ళీ మీకు ఎగ్జామ్ వచ్చినప్పుడు మిగిలిన రూమ్మేట్స్ అందరు కలిసి ఒక వారం 10 రోజులు నీకు ఎలాంటి పని చెప్పకుండా నీకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చి నువ్వు కంప్లీట్గా చదువుకోమని వదిలేస్తే, ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇస్తే ఏమవుతుంది, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బంధువులు, స్నేహితులను రూమ్కి రానివ్వద్దు, నువ్వే వెళ్ళి కలిసి రావాలి. సపోజ్ ఒక 4 ఉన్నారనుకోండి,
నీ ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఇక ఉంది కదా అని చెప్పేసి రూమ్కి ఇన్వైట్ చేయటం, ప్రతిసారి నీ రూమే వాడుకోవడం మొదలు పెట్టారనుకోండి, అది ఏమవుతుంది, ప్రతిరోజు ఎవరో ఒక గెస్ట్, ఇవాళ నీ ఫ్రెండ్ గెస్ట్ వస్తాడు, రేపు నీ గెస్ట్ వస్తాడు, ఎల్లుండి ఇంకొక గెస్ట్ వస్తాడు, అట్లా వచ్చి ప్రతిరోజు ఎవరో ఒక గెస్ట్ వచ్చి ఆ గెస్ట్ కోసం వచ్చినప్పుడల్లా ఈ మాటలు, చిట్చాట్లు వీటన్నిటిని వల్ల ఉంటే ఏమవుతుంది, అల్టిమేట్గా మీ ప్రిపరేషన్ దెబ్బతింటుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, బట్ ఒకవేళ ఎవరన్నా స్నేహితులు, ఫ్రెండ్స్ని కలవాల్సి వస్తే నువ్వు ఒక్కడమే వెళ్ళి బయటికి కలిసిరా, అప్పుడు మిగిలిన ముగ్గురు ప్రిపరేషన్ డిస్టర్బ్ కాదుగా. ఒకవేళ అతనే ఇక్కడికి వచ్చింది అనుకోండి, నలుగురు ఎఫెక్ట్ అవుతారు. నువ్వే వెళ్ళి కలిసి అనుకోండి, నువ్వు ఒక్కరివే 1 గంట లాస్ అవుతావు. నలుగురు 4 గంటలు లాస్ కావడం కన్నా నువ్వు ఒక్కరు 1 గంట లాస్ కావడం ఈజీ. కాబట్టి బంధువులు, ఫ్రెండ్స్ని, స్నేహితులు ఎవరైనా ఉంటే నువ్వే వెళ్ళి బయట కలిసి రావడం అనేది ఉత్తమం. నెక్స్ట్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ రూల్స్, ఫ్రేమ్ చేసుకున్న రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏవైనా సరే నీ ఫ్రెండ్స్కి చెప్పడానికి అస్సలు మొహమాట పడద్దు. ఫ్రెండ్ ప్లీజ్ యూ గో టు అవుట్ సైడ్ అని చెప్పాలి. ఫోన్ కాల్ మాట్లాడుకుంటే లేదా చిట్ చాట్లు ఉంటే మాట్లాడొద్దు. ప్రిపరేషన్ చైర్ మధ్యలో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా, తర్వాత ఒక 2 hours ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లోనో, టీ బ్రేక్లోనో ఏదో ఒక బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్లో మాట్లాడటం నేర్చుకోవాలి, ఆ బ్రేక్లో డిస్కస్ చేసుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని చదువుతున్నాం కదా నలుగురు ఎవ్రీ 5 minutesకి ఒకసారి ముచ్చట్లు పెట్టుకోవడం చేస్తే అల్టిమేట్గా అది నీ ప్రిపరేషన్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇట్లా మంచి చదివే రూమ్ని, వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని బాగా చదువుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు మన ముందు చాలా మంది విజేతలు ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లాంటి ఒక మంచి రూమ్ని, చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని చదువుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీరంతా మంచి వాతావరణం చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మన వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.